ప్రతి సంవత్సరము మనము మన దేవాలయంలో అంగరంగ వైభవంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ ఉగాది సందర్భంలో మనం ఈ పంచాంగ పఠనం సంవత్సరము జరిపించబడుతుంది. వారి వారి రాసులు భవిష్యత్ కార్యక్రమంలో వారికి కలుగు ఆదాయ వ్యయాలు సుఖ సంతోషాలు వాళ్ళ రాసుల ఫలితాలను బట్టి వారి వారి జీవన విధానంలో మార్పులు కూడా వాటిని పరిష్కరించుకునే దిశలో మనం ఈ రాసులు మన జాబ్ ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని వారి వారి రాసు ఫలాలను వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అర్చన కార్యక్రమాలు నిర్మాణం చేయబడుతుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా కూర్చోాల్సిందిగా పరిపాలన చేస్తూ ఈ మన అయ్యగారిని చేతపట్టడం చేయాల్సిందిగా పంచాంగపడం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. గత సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో ఎన్నో అపసమయమైన పనులు జరిగాయి. విశ్వావసు అంటే ఈ సంవత్సరానికి విశేషం ఏమిటి అంటే భూమి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. అందుకని ఎక్కువగా భూకంపాన్ని ఉపద్రవాలు వచ్చి ఆ భూమి తిరిగి తన బలాన్ని పొందుకునే సంవత్సరం లేదు విశ్వావసు. ఈ విశ్వావసు సంవత్సరంలో ముందుగా నవనాయకులలో సూర్య భగవానుడు 4 కోట్లు ఇస్తున్నాడు. శని భగవానుడు 3 కోట్లు ఇస్తున్నాడు. ఇంపార్టెంట్ అని శని సూర్యుడు ఇద్దరు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందంటే రాజు సూర్య భగవానుడు, చంద్రుడు మంత్రి. అందువల్ల నిర్ణయాలన్నీ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాలలో అస్థిరత ఉంటుంది. రాజు మంత్రి ఒకటైనందువల్ల తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రజలకు సుఖం కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు కూడా. ఎందుకంటే 2 వాడే కాబట్టి అధికారము సర్వాధికారం వాళ్ళే కాబట్టి నిర్ణయాధికారము సంపూర్ణంగా ఉంటుంది. ఈ సంవత్సరం చూసినట్లయితే సూర్యుడు రాజు అయినందువల్ల ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా విశేషంగా లాభపడతాయి. ఎరుపు రంగు ఉన్న పంటలన్నీ కూడా విశేషంగా లాభపడతాయి. బుధుడు నీరసాధిపతి అయినందువల్ల పంటలు సక్రమంగా పండకపోవడం, సగంగా పంటలు పడతాయి, మీద పూర్తిగా పంటలు పడడం. ఇక వర్షాలు అక్కడక్కడ అతివృష్టి లేకపోతే అనావృష్టి 2 రకాలు ఏదో ఒకటి జరుగుతుంది. సవ్యమైన వర్షపాతం అంటే నీళ్ళు. ఈ వర్షపాతం కూడా 9% సముద్రాలలో, 9% పర్వతాలలో, 2% భూమి మీద పడుతుంది. అందువల్ల ఈ సంవత్సరం సంపూర్ణమైన వర్షయోగం లేదని చెప్పవచ్చు. సగం ఎక్కడ పడితే అక్కడే పడుతుంది. పూర్తిగా వర్షము సంపూర్ణంగా ఉండదు. ఇక శని నీరసాధిపతి బుధుడైనందువల్ల, పశుపాలకుడు యముడైనందువల్ల పశువులకు నష్టం కలుగుతుంది. సరి అయిన ఆహారం లభించక పశు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థాన సంరక్షకుడు యముడే. ఆ స్థానంలో ఉన్నంత వరకు ఆ పశువులకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంవత్సరం ఆదివారము 4/5/2025 మొదలు జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి బుధవారము 28/5/2025 వరకు వాస్తుకర్తరి దోషం ఉంటుంది. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారము 10/6/2025 మొదలు ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారము 9/7/2025 వరకు పశ్చాదశమిద గురుమౌఢ్య దోషం ఉంటుంది. ఈ సంవత్సరము మార్గశిర శుద్ధ సప్తమి గురువారము 27/11/2025 మొదలు మాఘ బహుళ అమావాస్య మంగళవారము 17/2/2026 వరకు శుక్రమౌఢ్య దోషం ఉంటుంది. ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ గురువారము 15/5/2025 రోజున ఉదయము సాక్షాత్కోటి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరము సరస్వతి నది పుష్కరాలు మనకు విశేషంగా లాభించే అవకాశం ఉంది. మన తెలంగాణలో సరస్వతి నది ఎక్కడ ఉంది? కాళేశ్వరంలో. మనకు ఒకే ఒక క్షేత్రము సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే క్షేత్రము కాళేశ్వరం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారము 7/9/2025 రోజున రామగ్రస్త సోమోపరాగము అవతవ్య గ్రహణం పడుతుంది. అవతవ్య సంపూర్ణమైన చంద్రగ్రహణం పడుతుంది. అలాగే విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారము 3/3/2026 రోజున సంపూర్ణమైన చంద్రగ్రహణము జరపబడుతుంది. ఈ చంద్రగ్రహణం ద్వారా కొన్ని రాసుల యొక్క ఫలితాలు మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం రాసులు మధ్యంగా ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నాం. ఈ రాశి వాళ్ళకు ఆదాయం 2, వ్యయం 14, పూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వాళ్ళు 2/3లో గురువు, శని 12/11లో రాహు, 6/5లో కేతువు సంచారం చేసే వృత్తి వ్యాపార వ్యవహారాలలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ధనలాభము మొదటి 6 నెలల వరకు పర్వాలేదు, తర్వాత మాత్రం అన్ని నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి 3 నెలల వరకు చాలా బాగుంటుంది. 3 నెలలు దాటిన తర్వాత సంవత్సరాంతం వరకు కూడా వీళ్లకు ప్రయత్న కార్యాలు తెలుసుకోవడం, తరచూ ప్రయాణాలు, కాలచలనాలు, భయాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యము ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వృత్తి సాంకర్యం, సంతాన విరోధం, చికాకులు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్లకు చెప్పుకోలేని కష్టాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. వారు స్థాన మార్పిడి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తప్పించుకోవడానికి సుందరాకాండలో 11 ఆవులు పారాయణం చేసినట్లయితే ఈ రాశివారి కష్టాలు జరుగుతుంది. మంగళవారం, గురువారం, శుక్రవారము ఈ 3 వారాలు కూడా వీళ్ళకు సాధించే వారాలు. 12, 17, 21, 24, 29, 30 తేదీలు వీళ్ళకు మధ్యస్థంగా ఉంటారు. అశ్విని వారు వైడూర్యము, వరుణి వారు భద్రము, కృతిక వారి చెంబలు ధరించిన శుభ ఫలితాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి యొక్క ఆదాయం 11,
వ్యయం 5, ఊర్జం 1, అవమానం 3. ఇక ఈ రాశి వాళ్ళకి 1, 2లో గురువు, 11లో శని, 11, 10లో రాహువు, 5, 4లో కేతువు సంచారం చేత గత 5 సంవత్సరాలుగా వృషభ రాశి వారికి ఏది కలిసి రాకుండా అన్ని కష్టకాలను ఉండేది. ఈ ఏప్రిల్ 17వ తేదీ నుంచి వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది. తిరిగి లేకుండా వృషభ రాశి వాళ్ళకి కిరాణం వాళ్ళు, వస్త్ర వ్యాపారాలు, రైతులు అందరూ కూడా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి తిరుగులేని ఫలితం వస్తుంది. ఇది వృషభ రాశి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పాటించినట్లయితే ఇంకా ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇది వృషభ రాశి. తర్వాత మిథున రాశి. ఈ రాశి వాళ్ళ యొక్క ఆదాయం 11, ఆదాయం 14, వ్యయం 2, ఊర్జం 4. మిథున రాశి ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు మిథున రాశిలో ఉంటారు. వీళ్ళ యొక్క ఆదాయం 14, వ్యయం 2, ఊర్జం 4, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి 12, 1లో గురువు, 10లో శని, 10, 9లో రాహు, 4, 3లో కేతువు సంచారం చేత అన్ని వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు శుభకార్యాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాల వల్ల వీళ్ళకు ధనం ఖర్చు పెట్టబడుతుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు నూతనంగా పరిచయమైన వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్తగా పరిచయమైన వారిని నమ్మకుండా ఉంటే వీళ్ళకు ఈ సంవత్సరం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎవరైతే కొత్త వారితో వ్యాపారం చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించుకొని వ్యాపారాలు చేయండి. ఇక వీళ్ళకు మొదటి 6 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత 6 నెలలు కొంచెం ఆరోగ్యము క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అవసరం ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ రంగాల వాళ్ళకు, వ్యాపారస్తులకు, ఫైనాన్స్, వ్యవసాయము, ఇంజనీరింగ్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ మిథున రాశి వాళ్లకు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరంలో 27 సార్లు సుందరాకాండ పారాయణం చేసినట్లయితే సంపూర్ణమైన లాభం వీళ్ళకు లభిస్తుంది. ఆ చిన్న చిన్న నష్టాలు కూడా జరగకుండా ఉండడం కోసము సుందరాకాండ పారాయణం చేసినట్లయితే. ఇక ఈ రాశి వాళ్ళు మృగశిర వాళ్ళు పగడాన్ని, ఆర్ద్ర వాళ్ళు గోవేదికాన్ని, పునర్వసు వాళ్ళు పుష్పరాగాన్ని ధరించిన శుభమైన ఫలితాలు జరుగుతాయి. మిథున రాశి వాళ్ళకు కూడా గత సంవత్సరము, గత 2 సంవత్సరాలుగా ఉన్న కష్టాలు అయితే ఉండవు. ఉంటాయి కష్టాలు, కానీ అంత కష్టం ఉండదు. దీంట్లో మిశ్రమమైన ఫలితం లభిస్తుంది మిథున రాశి వాళ్ళు. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళు టీహో, హేహో, డాడి, డూడే, డో ఈ అక్షరాలు గల వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు. వీళ్ళ యొక్క ఆదాయం వచ్చేసి 8, ఖర్చు 2, ఊర్జం 7, అవమానం 3. తిట్టే వాళ్ళు 3 ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు 7 ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్లకు 12లో గురువు, 9లో శని, 8లో రాహు, 2లో కేతువు సంచారం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. విచారాలు అధికమవుతాయి. రోగ భయము, వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుట, పాపకర్మల ఆసక్తియు, ప్రయత్నకార్యం చెడిపోవుట, రాజభంగము, శరీరముల పీడయు, క్రూర జంతువుల వలన భయము, రాజదండనాది భయాలు, తరచు ప్రయాణాలు,
ఎందుకంటే ఈ సంవత్సరం వ్యాపారము సగం సగమే ఉంటుంది, 50-50. వస్తే లాభం రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఎందుకంటే సూర్యుడు రాదు కాబట్టి కఠినమైన నిర్ణయాలు ముందే చెప్పారు. సూర్యుడు రాదు కాబట్టి లాభం వస్తే విపరీతంగా వస్తుంది, లేకపోతే నష్టం వచ్చినా కూడా అట్లే వస్తుంది. అందుకని నూతన పెట్టుబడులు పెట్టి చేసే పనులను చేయకుండా ఉండడం మంచిది. వీళ్ళు ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా వీళ్లకు శారీరకంగా చిన్న చిన్న చికాకులున్న ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. వీళ్ళకు పుష్కలమైన ఆదాయం ఉంటుంది, కానీ మానసికమైన ఆందోళనలు, శరీర ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కర్కాటక రాశి వారు వీళ్ళు కూడా సుందరకాండ సప్తసర్గ పారాయణం చేసినట్లయితే వీళ్ళకంతా కూడా ఈ సంవత్సరము శుభం కలుగుతుంది. వీళ్ళు పునరుత్వాలు వృషరాగాన్ని, పుష్యమి వాళ్ళు నీలమని, ఆశ్లేష వాళ్ళు పచ్చలు ధరించినట్లయితే శుభం కలుగుతుంది. ఇక తర్వాత రాజు వచ్చేసి సింహరాశి. మామి, మోమే, మోటా, టీ, టూటే ఈ అక్షరాల వాళ్ళు సింహరాశిలో ఉంటారు. వీళ్ళ యొక్క ఆదాయం 11, వ్యయం కూడా 11, పూజ్యం 3, అవమానం 6. మెచ్చుకునేవాళ్ళు 3 ఉంటే తిట్టేవాళ్ళు 6 కాదు. ఈ రాశి వాళ్లకు 11లో గురువు, 8లో శని, 7లో రాహు, 1లో కేతువు ఉండడం వల్ల సంచారం చేత చేతి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలందు చేయగలుగుతుంది. ఆరోగ్యం ఉత్సాహంగా ఉంటుంది. నూతన వస్త్రప్రాప్తి, ధనధాన్య సమృద్ధి, నూతన పనులు తలపెట్టుట, కొత్త వారితో పరిచయాలు. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ధనము వచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఖర్చు అయిపోతాయి. కానీ మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళకి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా వీళ్ళు లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ పరిచయము వీళ్ళకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కొత్తగా పరిచయమైన ఆడవాళ్ళ ద్వారా వీళ్ళు నష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. చివరి 3 నెలల కాలంలో ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. విద్యార్థులందరూ కూడా సంపూర్ణమైన ఉత్తేజత ఫలితాలు పొందుతారు. ఇక ఆ చివరి 3 నెలల్లో ఆకస్మికమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి. కాబట్టి ఆ చివరి 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో చివరి 3 నెలలు కొంచెం కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయండి, వాహనాలు నడిపేవాళ్ళు. ఇక వీళ్ళు దీన్ని తొలగించుకోవడానికి సుందరకాండ 11 ఆవృత్తుల పారాయణం చేసినట్లయితే వీళ్ళకు సుఖం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మగవారు వైడూర్యాన్ని, పూర్వవారు వజ్రాన్ని, ఉత్తర వారు కెంపులు ధరించినట్లయితే వీళ్లకు మేలు కలుగుతుంది. తర్వాత కన్యా రాశి. ఈ అక్షరాలు గలవాళ్ళు కన్యా రాశిలో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయము 2, పూజ్యం 6, అవమానం 6. తిట్టేవాళ్ళు మెచ్చుకునేవాళ్ళు సమానంగా ఉంటారు. ఈ రాశి వాళ్లకు 10లో గురువు, 7లో శని, 6లో రాహు, 12లో కేతు సంచారం చేత ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో నిష్క్రమమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చిక్కులు వస్తాయి. వ్యాధి భయాలు ఎక్కువగా ఉంటాయి. దూరదేశ సంచారాలు, మనోవిచారము, ధన నష్టము, ధన లాభములకు తరచు అవసరాలు కలుగుతాయి. నేత్రపీడ, శత్రువులో ఉన్న భయము, ప్రయత్న కార్యం చేయకపోవట, స్వదన కలహాలు. వీళ్ళకి ముఖ్యంగా మొదటి 6 నెలల కాలంలో అన్ని కొంచెం చికాకులు ఎక్కువ వచ్చినా మిగతా 6 నెలలు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళకు వచ్చే ఆదాయంలో మాత్రం ఎలాంటి లోపం ఉండదు. ఆదాయం విపరీతంగా ఉంటుంది. కానీ వీళ్ళకు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పొగిడితే బాగా పొగిడాలనుకోండి కాస్త ఉబ్బిపోయే
అవకాశం ఎక్కువ ఉంటుంది మనకు ఆ రాశి అక్షరం అది. అందుకని పొగిడే వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంది. మన పక్కనే ఉండి పొగిడి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేసే వాళ్ళు మన పక్కన లేని అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. అందుకని పొగిడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. పక్కనున్న స్నేహితులైనా సరే ఎక్కువగా పొగుడుతున్నారంటే వాళ్ళని అనుమానించాల్సిందే. ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఫైనాన్స్ వాళ్ళు, కాంట్రాక్టు, వ్యాపార రంగాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గత సంవత్సరం చేసిన పనులలో చేతికి రాని డబ్బులన్నీ కూడా ఈ సంవత్సరం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇక వీళ్ళకు కూడా ఆ చివరి 2-3 నెలలలో ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు శుభకార్యాలు చేయడానికి ముందుకు వెళ్తారు. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రము, ఆదిత్య హృదయము ఈ 2 ప్రతినిత్యము పారాయణం చేసినట్లయితే వీళ్ళకున్న దోషం కలిగి శుభం కలుగుతుంది. ఇక ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఉత్తర వాళ్ళు తెలుపు, హస్తం వాళ్ళు వృక్షము, చిత్త వాళ్ళు పగడం ధరించినట్లయితే వీళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ సంవత్సరము కన్యా రాశి వాళ్ళకు వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి దేవుడి దండం పెట్టుకోకపోతే శుభం కలుగుతుంది. ఆ తర్వాత తులారాశి. ఇక వీళ్ళు ఆదాయం రా, రి, రూ, రే, రో, తా, తి, తూ, తే ఈ అక్షరాలు గల వాళ్ళు తులారాశిలోకి వస్తారు. దీంట్లో శ్రీ అనే అక్షరం వాళ్ళు కూడా దీంట్లోకి వస్తారు. వీళ్ళ యొక్క ఆదాయం వచ్చేసి 11, ఖర్చు పెట్టేది 5, ఊర్జం 2, అవమానం 2. ఇచ్చేవాళ్ళు మెచ్చుకునేవాళ్ళు వీళ్ళకు సమానంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి 9లో గురువు, 6లో శని, 5లో రాహు, 11లో కేతు సంచారం చేత వ్యాపార వ్యవహారాలలో జయము, గురువు గృహారాధన, ధనలాంటి లాభములు, కులాసారాలను శ్రద్ధ, గృహ లాభాలు, శుభ కార్యాచరణం. ముఖ్యంగా తులారాశి వాళ్ళు గత 6 సంవత్సరాలుగా ఏలినాటి శక్తి ప్రభావం వల్ల మొత్తం కుదించుకుపోయి ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల అవస్థలు పడే పరిస్థితిలో ఉంటారు ఈ తులారాశి వాళ్ళు. ఈ సంవత్సరము శని విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఇంకొక 5 సంవత్సరాల వరకు తులారాశి వాళ్లకు ఎదురులేని లాభాలు ఏమైనా అంతా శుభమే కలుగుతుంది తులారాశి వాళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాలు నష్టం చేసిన శని ఈ 5 సంవత్సరాలు లాభం చేస్తారు. ఇక్కడ ఎండింగ్ లో ఉన్నాడు. అంటే ఈ ఏప్రిల్ 15, 16వ తేదీలలో ఆయన శుభంలో మారిపోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ గురువు మీనరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ తులారాశి వాళ్ళకు విశేషమైన లాభాలు ఉంటాయి. గత 5 సంవత్సరాలుగా పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీళ్ళకు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సంవత్సరము ఈ తులారాశి వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు నూతన వ్యక్తులు పరిచయమైనప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే వచ్చే లాభం అంతా ఒక చిన్న మాటతోటి నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎవరికైనా షూరిటీని పెట్టడం లాంటివి చేయకండి. ఈ సంవత్సరం ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. గొడవలు జరిగితే దూరంగా వెళ్ళండి. ఇదే ఈ తులారాశి వాళ్ళకు సూచన. ముఖ్యంగా ఎవరో గొడవ పెట్టుకున్నారు మీ మీద పడి మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి గొడవలు ఏమైనా ఉంటే మనం తప్పుకోలిపోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ రాశి వాళ్ళు చింతవాళ్ళు పగడము, స్వాతి వాళ్ళు గోవేరికము, విశాఖ వాళ్ళు పుష్పరాగం తెలిసిన వీళ్ళకు శుభం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అనే ఒక స్తోత్రం ఉంటుంది. దాన్ని ప్రతినిత్యం పారాయణం చేసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకు శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీ నారసింహ స్వామిని సేవించినట్లయితే మీకంతా శుభం కలుగుతుంది.
కాబట్టి ఈ రాశివారు తప్పకుండా నరసింహస్వామి ఆలయాన్ని ప్రతి మంగళవారం దర్శించండి. అక్కడ ఒక నెయ్యి దీపం పెట్టుకోండి. అంటే మీకు అంతా కూడా శుభం కలుగుతుంది ఈ తులా రాశి వాళ్ళకు. తర్వాత వచ్చేసి వృశ్చిక రాశి. తో నా నీ నో నే నో యా ఈ యు ఈ అక్షరాలు గల వాళ్ళు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. వీళ్లకు ఆదాయం 2, ఖర్చు 14, ఊర్జం 5, అవమానం 2. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 8లో గురువు, 5లో శని, 4లో రాహు, 10లో కేతువు సంచారం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 నెలలు మాత్రము వీళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఏప్రిల్ మే నెలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ ముఖ్యంగా ఈ చంద్రగ్రహ పూజని గ్రహణం గ్రహణం ఆ గ్రహణం వల్ల ఆ తర్వాత గురువు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళకు విశేషమైన ఫలితం కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు అఖండ రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వచ్చేదాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ఎక్కడ చిన్న పొరపాటు చేసినా మళ్ళీ అక్కడకు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం ఎంత వస్తుందో దానివల్ల ప్రమాదం కూడా అంతే వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఆ స్నేహితులతోటి వీళ్ళకు ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్ళకంతా కూడా ఈ సంవత్సరము చిన్న చిన్న ప్రయత్న కార్యాలు చెడిపోయినా కూడా సంపూర్ణంగా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సుందరకాండ 28 ఆదులు పారాయణం చేసినట్లయితే వీళ్ళకంతా కూడా శుభం కలుగుతుంది. విశాఖ వాళ్ళు పుష్కరాగము, అనురాధ వాళ్ళు నీలమని, జ్యేష్ఠ వాళ్ళు పచ్చలు ధరించినట్లయితే వీళ్ళకు శుభం కలుగుతుంది ఈ రాశి వాళ్లకు. ఆ తర్వాత ధనుస్సు రాశి. ఏయో బావి భూత బాధ వే ఈ అక్షరాలు గల వాళ్ళు ధనుస్సు రాశిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ రాశి లక్షణము పాపభీతి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు అంటే వీళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ కోపంలో కూడా మళ్ళీ 2 మాటలు తిట్టిన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయ్యో పాపం చేస్తున్నామేమో భయం కూడా వీళ్ళకు ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు 7లో గురువు, 4లో శని, 11లో రాహు, 9లో కేతువు సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. నష్టాలు ఉండవు, లాభాలు కూడా ఎక్కువగా ఉండవు. కానీ ఫలితం మాత్రం మంచి ఫలితం ఉంటుంది. మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శత్రువులతో వీళ్లకు భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము వాళ్లకు శత్రు చేతం ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరము కళ్ళకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేత్రాల విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సంవత్సరం వాళ్ళు దీన్ని ఏమంటారంటే అనవసరమైన కలహాలలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధం లేని గొడవలలో వీళ్ళు ఇరుక్కొని బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గొడవలకు వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎవరైనా తిరిగినా సరే తల ఉంచుకొని పక్కనకి వెళ్ళిపోతే చాలా మంచిది. ఎవరుగా ఉంటారు. ఇక ముఖ్యంగా ఫైనాన్స్ వాళ్ళు, కిరాణా, కొత్త వ్యాపార రంగాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక బ్రోకర్లు, ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పత్తి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. నూతన పనులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సినీ కళాకారులకు రోజులే ప్రోత్సాహం ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడే
సంవత్సరం పొలిటికల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన పదవులు, కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పదవుల వల్ల శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఇల్లు కొని గృహ ప్రవేశాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు. ఇక ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు సుందరకాండ సంగ్రహాన్ని పఠించినట్లయితే వీళ్ళకి శుభం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు మూలా నక్షత్రం వారు వైద్యము, పూర్వాచారణ వారు వర్గము, ఉత్తరాచారణ వారు పెంపుడు ధరించినట్లయితే శుభ ఫలితం లభిస్తుంది. ఇక మకర రాశి గో జా జు జే జో కా గా గి ఈ అక్షరాలు గలవాళ్ళు ఆదాయం 8, వ్యయం 14, ఊర్జం 4, అవమానం 5. ఈ రాశి వాళ్ళు 6లో గురువు, 3లో శని, 2లో రాహు, 8లో కేతువు సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. మనసుకు ఆనందం, గౌరవము, కీర్తి, ధనలాభము, ధర్మకార్యాల జీవిత, చేయి వృత్తులలో అభివృద్ధి, కుటుంబంలో సౌఖ్యము, రాజకీయ వ్యవహారాలు, అనుకూల పనులు జరిగిపోవడం, బంధుమిత్రాలతో గౌరవము, పుత్ర మిత్ర గణత్రాలతో సౌఖ్యము. ముఖ్యంగా ఈ రాష్ట్రాలను చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకే ఒకటి మైనస్ ఏంటంటే ఈ రాశి వాళ్లకు కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపం కూడా కొద్దిసేపు ఉంటుంది, కానీ ఆ కోపం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే విశేషమైన ఫలితం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి లభిస్తుంది. చివరి 1-2 నెలలు కొద్దిగా చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితమే ఉంటుంది. వీళ్ళు కూడా సుందరాకాండ సప్తమంగా పారాయణం చేసుకున్నట్లయితే వీళ్ళకి శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ వారు పెంపుడు, శ్రవణం వారు ముత్యాన్ని, ధనిష్ట వారు పగడాన్ని ధరించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శుభ ఫలితాలను పొందుతారు. ఆ తర్వాత కుంభరాశి గు గే గో రాశి చూసే సో దా ఈ అక్షరాల గలవాళ్ళు వీళ్ళ యొక్క ఆదాయం 8, ఖర్చు 14, ఊర్జం 7, అవమానం 5. ఈ రాశి వాళ్ళకు 5లో గురువు, 2లో శని, 1లో రాహు, 7లో కేతువు సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. నూతనమైన ప్రయాణాలు పెడతారు. ఇక ఈ కుంభరాశి వాళ్ళు ధనం విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు, ఆదాయం బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్యము చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కుంభరాశి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కానీ వాళ్ళకి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసినట్లయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల వీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంకా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ధనిష్ట వారు పగడాన్ని, శతవిషం వారు గోవేది కానీ, పూర్వభంగ వారు పుష్యరాగాన్ని ధరించిన శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఇక చివరి రాశి మీన రాశి దీయూషం జ దో చాచి ఈ అక్షరాలు గలవాళ్ళు ఈ మీన రాశిలోకి వస్తారు. వీళ్ళ యొక్క ఆదాయము 5, వ్యయం 5, ఊర్జం 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి 4లో గురువు, 1లో శని, 12లో రాహు, 6లో కేతువు సంచారం చేత వృత్తి వ్యవహారాలను జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బయట కార్యాలు వెళ్ళిపోతాయి. ఖర్చు, ప్రయాణాలు, శస్త్రచికిత్సలు, రుణబాధలు అధిక ఉంటుంది. స్థిరత్వం లేకపోవడం వలన స్థానచలనము, కలోహము, మనోవిచారము, బంధుమిత్రుల యొక్క కలహాలు. ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలే ఉంటాయి. వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభం అయితే
కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీనరాశి వాళ్ళు. ఇక రెండోది ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ మీనరాశి యొక్క వర్షం. వీళ్ళకు కూడా శుభం కలగాలంటే శ్రీరామ రక్షాత్మకము ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే వీళ్ళకి శుభం కలుగుతుంది. పూర్వాభద్ర వాళ్ళు పుష్కరా కానీ, ఉత్తరాభద్ర వాళ్ళు నీలవని, రేవతి వాళ్ళు పచ్చలు ధరించిన శుభం కలుగుతుంది. ఇది ముఖ్యంగా నేను మొదలు చెప్పినట్టుగా మీనము, కుంభము, మీనము, మేషము ఈ మూడు కూడా కష్టపడే రాశులు. వృషభము, మిథునము, కర్కాటకము ఈ రాశుల వాళ్ళు మధ్యస్థులు. సింహము, కన్య, తుల, వృశ్చికం ఇవి లాభకారిగా ఉండే రాశులు. ఇక 4 రాశులు కష్టపడితే 4 రాశులు మధ్యమంగా ఉంటే ఇంకో 4 రాశులు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇది ఈ సంవత్సరము మన విశ్వావసనామ సంవత్సరం యొక్క విశేషమైన ఫలితాలు. ఎన్నున్నా ఏమున్నా మనకు శ్రీయపతి శ్రీనివాసుల యొక్క విశేషమైన కృపాకటాక్షాలతో మనమందరం కూడా ఈ విశ్వావస నామ సంవత్సరంలో గత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనం విశేషంగా ఉండాలని ఆ శ్రీనివాసుని వేడుకుంటూ, అంతేకాదు మనకు ఈ సంవత్సరము చైత్ర బహుళ విజయ రోజు అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి మన వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామికి ధన వస్తు రూపైన ఏదైనా సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోండి. అలాగే ఆ స్వామిని ఆ 5 రోజులు సేవించి విశేషమైన ఫలితాలు పొందండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. सबको धन्यवाद. If content is good, subscribe the channel. It will be encouragement to prepare useful content. Thanks for your support. Jai Hind.